హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ 2024 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2024 సంక్రాంతి పండుగ పూట 1,00,000 మంది అభ్యర్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత డిఎస్సి ప్రకటన ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో డిఎస్సి ఖాళీల గురించి చర్చించామని అన్నారు. పోస్టుల సంఖ్య, ఉద్యోగాల భర్తీపై వివిధ విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ త్వరలో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని తెలిపారు. ఈ డిఎస్సి పై చర్చకు దాదాపు పూర్తయినట్టు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు టీచర్ పోస్టులపై నివేదిక సిద్ధం చేశామని చెప్పారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత లేదా జనవరి నెలాఖరులోపు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియోలైతే మనం చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత నెల ఆఖరులో లేదా ఫిబ్రవరి నెలలో మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఈ డిఎస్సిపై చర్చ విధి విధానాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది. మనకు తెలిసి ఇది జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.